హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్య జ్యోతిష శాస్త్రం. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈ రోజు మనం చెప్పబోతున్న టాపిక్ రత్నశాస్త్రం. ఇదేంటి రత్నశాస్త్రం గురించి చెప్తున్నారా అని మీరు ఆలోచిస్తున్నారా? మీరు విన్నది కరెక్టేనండి. నేను చెప్పేది రత్నశాస్త్రం గురించే. అయితే జనరల్గా మనం ఈ సంఖ్యాశాస్త్రం కానీ, ఈ రత్నశాస్త్రం కానీ, లేదా హస్త సాముద్రిక కానీ, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రం నుంచి పుట్టిన శాస్త్రాలే. కాబట్టి వీటి గురించి కూడా మీకు తెలియపరచుదామని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అంటే జనరల్గా వీటిపై మీకు ఒక అవగాహన వచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకున్న స్టోన్స్ అయినా అవ్వచ్చు, మనం తీసుకున్న నేమ్ కరెక్షన్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఒక ఆలోచన అనేది మనకి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో సాధ్యమైనంత వరకు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా మీరు చూడండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఈ వీడియో. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఇది ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా, ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే జనరల్గా మేము ఒక వ్యక్తికి పేరు ఏ విధంగా ఇస్తామంటే, ఈ జాతక పరిశీలన చేసి డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా 14 డైమెన్షన్స్ లో అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం ఒక వ్యక్తికి నేమ్ కరెక్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ నేమ్ కరెక్షన్స్ తో పాటు మీరు ఇచ్చే చార్ట్ లో ఇంకా ఏమైతే ఉంటాయంటే చెప్పుకుంటే, ఒకటి లక్కీ నెంబర్స్, లక్కీ స్టోన్, లక్కీ కలర్స్, లక్కీ డేట్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, ఇలా ఆ వ్యక్తికి సంబంధించిన ఏవైతే అదృష్ట వివరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇచ్చే చార్ట్ లో పొందుపరచడం అనేది జరుగుతుంది. అలానే మీ పేరులో కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ లో కానీ ఉన్న వైబ్రేషన్స్, అంటే అవి గుడ్ వైబ్రేషన్సా లేదా బ్యాడ్ వైబ్రేషన్సా, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా మీ వివరాలు పంపించండి. ఎటువంటి రుసుము తీసుకోకుండా మీ పేరులో కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వైబ్రేషన్ నుంచి మేము వివరించడం అనేది జరుగుతుంది. అయితే ఓకేనండి, ఇప్పుడు మనం చెప్పేది ఈ రత్నశాస్త్రం. అయితే ఈ రత్నశాస్త్రం గురించి ఎందుకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుందంటే, జనరల్గా ఈ రత్నశాస్త్రం గురించి ప్రతి ఒక్కరు కూడా అనేక విధాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ రత్నం ధరించండి, అప్పుడు కుబేర్లు అయిపోతారు. ఈ రత్నం ధరించండి, మీకు వెంటనే ఉద్యోగం వస్తుంది. ఈ రత్నం ధరించండి, మీరు మహా పండితులు అయిపోతారు. అలా ఇలా అని ప్రతి మంది చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇదన్నిటికీ ఇది ఒక సత్య దూరం. అంటే ఈ రత్నాలు ధరించడం వల్ల వాటి వచ్చే ఫలితాలు ఎటువంటి శక్తి లేదంటే కంపల్సరిగా వీటిలో ఒక పవర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. అది ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. జనరల్గా ఏంటంటే రత్నశాస్త్రం అంటే ఈ రత్నాలు అనేవి మనం భూమి మీద ఏ విధంగా అయితే పుట్టామో, అలాగే మన ఖనిజ సంపదలు కూడా, అంటే ఈ బంగారం, వెండి ఏవైతే మన భూమిలో మనకి లభిస్తున్నాయో ఈ రత్నాలు కూడా భూమిలో లభిస్తున్నాయి. అయితే వీటిని మనం ఏమంటామంటే జమాలజీ అంటాము. అయితే ఇది వీటి గురించి వర్గీకరించి వాటి యొక్క తారతమ్యాల గురించి వాటిని పరిశోధన చేసి వీటన్నింటినీ సంబంధించిన ఈ రంగంలో పనిచేసిన వ్యక్తులను జమాలజిస్ట్ అని అనడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఏ విధంగా మనపై ప్రభావం చూపిస్తుంది అనుకుంటే చూసుకున్నట్లయితే దీనికి ఒక చారిత్రక ఆధారాలు కూడా మనకు ఉన్నాయి. ఏంటి చారిత్రక ఆధారాలు చూసుకుంటే, కౌటిల్య యొక్క అర్థశాస్త్రం. ఈ కౌటిల్య యొక్క అర్థశాస్త్రంలో ఈ రత్న శాస్త్రం గురించి పొందుపరచడం అనేది జరిగింది. ఈ రత్నాల గురించి, వ్యాపారాల గురించి పొందుపరచడం జరిగింది. ఈ రత్నాల ద్వారా మన ఆరోగ్య విషయ సమస్యలను తగ్గించుకునే ఏ విధంగా ఉంటాయనేది కూడా ఈ కౌటిల్య యొక్క అర్థశాస్త్రంలో పొందుపరచడం అనేది జరిగింది. ఇంకా మనం దీని యొక్క మూలాల గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, జనరల్గా ఇవి రత్నాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి నేచురల్ స్టోన్స్, ఇవి మన భూగర్భంలో మనకి లభించేవి. 2 సేంద్రియ అంటే ఆర్గానిక్ స్టోన్స్, అంటే చాలు పగడాలు, ఇవన్నీ కూడా ఆ సముద్రంలో లభిస్తాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే ఆర్టిఫిషియల్, ఇవి సింథటిక్ స్టోన్స్. వీటి ఏంటంటే ఇవి ఒక ల్యాబొరేటరీలో తయారవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో వీటి యొక్క ఉపయోగాలు, అంటే జనరల్గా ఇవి ఉపయోగించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అంటే, ముఖ్యంగా చూసుకుంటే మన బ్లడ్ ప్రెషర్ బాగుంటుంది, లేదంటే కొంచెం మనకి ఐశ్వర్యం అనేది బాగుంటుంది, లేదంటే ఆరోగ్యపరంగా మనకి ఈ విధంగా ఈ రంగంలో మనకి బాగుంటాయి. అయితే వీటికి వచ్చే ఫలితాలు ఏ విధంగా వస్తాయని మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇవి ఈ రత్నాలు జనరల్గా ఇవి ఏవైతే మన గ్రహాలు ఉన్నాయో, మన న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే 1 నుంచి 9 సంఖ్యలకు ఒక్కొక్క గ్రహాలు ఏ విధంగా సూచిస్తుందో, అలాగే మనకున్న ఈ నవరత్నాలు కూడా ఈ 9 గ్రహాలు కూడా సూచించడం అనేది జరుగుతుంది. అయితే వీటి యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా చూపిస్తుందంటే, జనరల్గా మనకి ఈ కాస్మిక్ రేషియో, అంటే మనకి గ్రహాల నుంచి మనకు వస్తున్న ఈ కాస్మిక్ అనే దాన్ని ఈ స్టోన్స్ గ్రహించి వాటి నుంచి వచ్చే ఫలితాలు ఏమవుతాయంటే,
మనకి వచ్చే గ్రహాల ద్వారా మనకు వచ్చే మంచిని కొద్దిగా పెంచడం అనేది జరుగుతుంది. అలాగే చెడు ఫలితాలను ఏమైనా తగ్గించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏటవుతుందంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు అవి కూడా వీటిని గ్రహించి ఈ స్టోన్స్ ఏం చేస్తాయంటే మన శరీరానికి అనుకూలంగా ఉండే విధంగా మన శరీరానికి అందజేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకేమవుతుందంటే మన శరీరంలో అంటే ఇవి ధరించడం వల్ల అవి మన శరీరంలో ప్రవేశించి మనలోని ఒక అనుగుణ్యత అనేది ఏర్పడుతుంది. ఈ అనుగుణ్యత తారతమ్యాలు బట్టి ఒక్కొక్కరికి మంచి ఫలితాలు ఇవ్వడం అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది, ఒక్కొక్కరికి తక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ నవరత్నాలు అనేవి మనకి ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంతేగాని వీటి వల్ల మనకి ఏ అష్టైశ్వర్యాలు లభించేస్తాయని కాదు. జనరల్గా వీటికంటూ ఒక ప్రభావం అనేది ఉంది. మనకున్నే చెడు ప్రభావం అనేది తగ్గించే శక్తి మాత్రం వీటికి కంపల్సరీగా ఉంది. అయితే వీటిని ఏ విధంగా మనం సూచిస్తాము, వీటిని ఏ విధంగా ఒక వ్యక్తికి ఇస్తాం అనుకుంటే జనరల్గా చూసుకుంటే ఒక జన్మ కుండలి ఆధారంగా, ఆ ఒక జన్మ కుండలి ఆధారంగా, ఆ జన్మ కుండలిలో ఉన్న గ్రహాల స్థితుల ఆధారంగా ఒక వ్యక్తికి మనం జనరల్గా ఆ వ్యక్తికి మనం ఆ స్టోన్ అనేది సూచించడం అనేది జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటికి ఒక ప్రాచీన గ్రంథాలు కూడా వీటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా వీటిని మనం ఒక వ్యక్తికి మనం సూచించాలి అనేది కూడా పొందుపరచడం అనేది జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక జన్మ నక్షత్రానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే జన్మ నక్షత్రానికి అనుకూలంగా స్టోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ గ్రహస్థితులను బట్టి దశలు అంతర్దశలు జరుగుతున్న స్థితిని బట్టి స్టోన్స్ ఇవ్వడం అనేది కొంతమంది సూచించడం అనేది జరుగుతుంది. ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి సంబంధించిన జన్మ సంఖ్య ఆధారంగా కానీ లేదంటే మొత్తం మన డేట్ ఆఫ్ బర్త్ టోటల్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి విధి సంఖ్య రావడం అనేది జరుగుతుంది. అదే డెస్టినీ నెంబర్. దీనికి అనుకూలంగా స్టోన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇలా ఇవి ఇచ్చిన తర్వాత అవి మనం ధరించిన తర్వాత వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. ఆ నియమాలు పాటిస్తూ మనం ఈ రత్నధారణ చేసినట్లయితే మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అంటే మనకున్న ఏదైనా ఒక ప్రభావాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక దశ బాగోక లేదా ప్రమాదం జరగవచ్చు అని చెప్పారనుకోండి, ఆ ప్రమాదాన్ని కొంతవరకు కూడా దాన్ని ఆఫ్ చేయడం అంటే అడ్డుపడడం అనేది జరుగుతుంది. అంటే భారీగా జరగవలసిన నష్టాన్ని ఎంతో కొంత తగ్గించి తక్కువ నష్టంలో జరిగేటట్టు చూస్తుంది తప్ప దీని యొక్క స్థితిని మాత్రం అంటే మన యొక్క స్థితిని మాత్రం మార్చదు, కంట్రోల్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ రత్నధారణ వల్ల మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క రత్నం యొక్క ఏ విధంగా మనకి ఫలితాలు వస్తాయి, దీన్ని ఏ విధంగా ధరించాలి అనేది నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ నేను చేస్తున్న వీడియోస్, మీరు చూస్తున్న వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.